ఒక హీరోకి అనుకున్న సినిమా కొన్ని కారణాల వల్ల మరో హీరో దగ్గరికి వెళ్తుంది. కథ నచ్చినా కూడా కమిట్ అయిన సినిమాల వల్ల ఆ సినిమాలు చేయడం కుదరదు. అలా కొన్ని మిస్ అయిన సినిమాలు సక్సెస్ అయితే ఆ మూవీ చేయాల్సింది అని హీరోలు చాలా ఫీల్ అయిపోతుంటారు. అలా జరుగుతున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా మాస్ మహారాజా రవితేజ చేయాల్సిన ఒక సినిమా ఆయన చేయడం కుదరక మరో హీరో దగ్గరికి వెళ్ళిందని టాక్. రవితేజ దగ్గర నుంచి మరో మాస్ హీరో దగ్గరికి వెళ్ళిందట. ఆ హీరో సినిమా పట్టాలెక్కించడం కూడా జరిగింది. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా సినిమా అంటే ఆ హీరో విశ్వక్షేన్. ఆ సినిమా ఫంకీ అని తెలుస్తుంది. మాస్కా దాస్ విశ్వక్షేన్ అనుదీప్ కెవి కాంబోలో తెరకెక్కిస్తున్న సినిమా ఫంకీ. ఈ సినిమాలో డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కథను ముందు అనుదీప్ రవితేజతో చేయాలని అనుకున్నాడట. రవితేజకి కథ నచ్చినా కూడా సినిమాకు కాస్త టైం పడుతుందని వదిలేశాడట. అయితే రవితేజ ఓకే చేశాడని తెలిసి విశ్వక్షేన్ కథ వినగానే లాక్ చేసేసాడట. అలా విశ్వక్షేన్ అనుదీప్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది. ప్రెజెంట్ అయితే విశ్వక్షేన్ కూడా కెరీర్ లో బ్యాక్ ఫేజ్ లోనే ఉన్నాడు. చేస్తున్న సినిమాలు రిలీజ్ ముందు బజ్ బాగున్నా గానీ రిలీజ్ తర్వాత తేలిపోతున్నాయి. అందుకే ఒక సాలిడ్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు విశ్వక్షేన్ ఫంకీ అంటూ అనుదీప్ మార్క్ కామెడీతో ఉంటూనే మాస్కా దాస్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసి యాక్షన్ సీన్స్ ఉంటాయని కూడా తెలుస్తోంది. ప్రిన్స్ తర్వాత అనుదీప్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే బాగున్నాయి. విశ్వక్షేన్ తో అనుదీప్ సినిమాలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జాతిరత్నాలు డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ అటెంప్ట్ ఏ మేరకు ప్రేక్షకులకు రీచ్ అవుతుందో చూడాలి. విశ్వక్షేన్ మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడట. డ్రాగన్ తో హిట్ కొట్టిన కయాదు లోహర్ కూడా ఫంకీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని అంటున్నారు. మరి ఈ ఫంకీ బాయ్ ఏం చేస్తాడన్నది చూడాలి.